వెల్కమ్ టు 9+ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది. ఫ్యూయల్ కోసం వాహనదారులు బంకుల వద్ద బారులు తీరుతున్నారు. పలు చోట్ల బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. వాహనాల్లో ఫ్యూయల్ లేకపోవడంతో సరుకు రవాణా వాహన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇంధన కొరత ఏర్పడడంతో హైదరాబాద్ విజయవాడ హైవే మీద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఆయిల్ సరఫరా సక్రమంగా ఉన్నప్పటికీ డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే బెంగాల్లో ఈ నెల 29న రెండో విడత ఎన్నికలు ముగిసిన అనంతరం ఇంధన ధరలను పెంచే అవకాశం ఉందని సమాచారం. ఆయిల్ కంపెనీలు కావాలని ఇంధన కొరత సృష్టిస్తున్నాయని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్టాక్ ఉన్న పెట్రోల్ డీజిల్ ఎందుకు అమ్మట్లేదని వాహనదారులు బంకుల్లో ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ఆయిల్ కష్టాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పరిస్థితిపై మా రిపోర్టర్ దేవేంద్ర మరిన్ని విషయాలు తెలియజేస్తారు. దేవేందర్, ఖమ్మం జిల్లాలో ఆయిల్ కొరత ఎందుకు ఉంది అసలు? సంగీత, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత గత 2 రోజుల నుంచి కూడా నడుస్తుంది. అసలు ఈ పెట్రోల్ డీజిల్ కొరత దేనికి ఏర్పడిందో అర్థం కాక ప్రజలు నరకయాతన పడుతున్న పరిస్థితి ఇటు ఖమ్మం జిల్లాలో మనం చూసుకోవచ్చు. అయితే ఖమ్మం జిల్లాలో గత శనివారం ఉదయం నుంచే కూడా పెట్రోల్ బంకుల వద్ద అక్కడ పడిగాపులు కాస్తున్నారు వాహనదారులు. ఇటు దాదాపు 80% బంకుల్లో డీజిల్ పెట్రోల్ నిల్వలు నిండుకుండడంతో నిర్వాహకులు నో స్టాక్ బోర్డులు పెట్టి చేతులు పెట్టేస్తున్న పరిస్థితి ఇటు ఖమ్మం నగరంలో నెలకొంటా ఉంది. ఇటు ఖమ్మం నగరంలో వైరా రోడ్డు, బైపాస్ రోడ్డుతో పాటు వరంగల్ క్రాస్ రోడ్, అలాగే కోదాడ క్రాస్ రోడ్ వంటి ప్రధాన ప్రాంతాల్లో పెట్రోల్ బంకులన్నీ కూడా పూర్తిగా రద్దీగా మారాయి. పెట్రోల్ నిల్వలు అయిపోతున్నాయని వదంతులు వ్యాపించడంతో వేకువజాము నుంచి కూడా ప్రజలు బంకుల వద్ద పరుగులు చేస్తున్నారు. దీంతో పూర్తిగా ఖమ్మం నగరంలో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం కూడా ఏర్పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కొన్ని చోట్ల పోలీసులు జోక్యం కూడా చేసుకుంటున్నారు. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వరి కోతలు, వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న వేళ ఈ డీజిల్ కొరత అన్నదాతల పాలిట శాపంగా మారింది. ఇటు ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ యంత్రాలు కూడా డీజిల్ అందకపోవడంతో కూడా పనులన్నీ అకస్మాత్తుగా ఆగిపోయాయి. ఇటు మరీ ముఖ్యంగా ఇటు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలపై కూడా ఈ డీజిల్ కొరత ప్రభావం పడి ఇటు మొక్కజొన్న రైతులు కూడా తలలు పట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. సో సకాలంలో కూడా ఈ పెట్రోల్ డీజిల్ దొరక్క ఇటు రైతన్నలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ పెట్రోల్ డీజిల్ కొరత ఎందుకు ఏర్పడిందని బంకు యజమానులు అడగగా, మేము ఆల్రెడీ ట్యాంకర్ల ఆర్డర్ పెడుతున్నాము, కానీ మేము 2 ట్యాంకర్లు ఆర్డర్ పెడుతుంటే కేవలం 1 ట్యాంకర్ పంపిస్తున్నారు, 4 ట్యాంకర్లు పెడితే కేవలం 2 ట్యాంకర్లు మాత్రమే పంపిస్తున్నారని చెప్పేసి కూడా ఇటు బంకు యజమానులు వాపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. వాహనదారులు మరీ ముఖ్యంగా డ్రమ్ములు, క్యాన్లలో కూడా పెట్రోల్ డీజిల్ కొట్టించుకోవడంతో కూడా ఇతరులు అంటే వేరే వాహనదారులకు కూడా పెట్రోల్ దొరకని పరిస్థితి. మరీ ముఖ్యంగా సరుకు రవాణా చేసే లారీలకు కూడా దాదాపు ఈ డీజిల్ దొరక్క హైవేల మీద ఎక్కడ పడితే అక్కడ వాహనాలు ఆగిపోతున్న పరిస్థితి. సో ఈ పరిస్థితి మొత్తాన్ని కూడా ఎందుకు కృత్రిమంగా ఈ పెట్రోల్ డీజిల్ కొరత ఎందుకు సృష్టిస్తున్నారనేది కూడా పూర్తిగా ప్రజలకు తెలియాల్సిన పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. సంగీత, ఓకే, అయితే ఆయిల్ కష్టాలపై వాహనదారులు ఏమంటున్నారు అక్కడ బంకుల వద్ద? ఆయిల్ కొరత వల్ల వాహనదారులు అయితే అసలు ఈ కొరత ఎందుకు ఏర్పడిందో కూడా పూర్తిగా వాహనదారులకు తెలియని పరిస్థితి. ఎంతసేపటికి ఉదంతులు వ్యాపించడంతో తీవ్ర ఆందోళనలోని వాహనదారులు దాదాపు అంటే మనం ఏదైనా అవసరం ఉంటే 100-200 మాత్రమే పెట్రోల్ కొట్టించుకుంటాము, కానీ పెట్రోల్ డీజిల్ దొరకట్లేదు. బంకులలో ఈ రోజు నుంచి కూడా పెట్రోల్ నో స్టాక్ బోర్డులు వెలుస్తున్నాయని చెప్పడంతో పానిక్ అయిన వాహనదారులందరూ కూడా 100-200 కొట్టించే వాహనదారులు దాదాపు 500 నుంచి 600 రూపాయల వరకు కూడా కొట్టించుకుంటున్న పరిస్థితి. దీంతో వేరే వాహనదారులకు కూడా నిల్వలు కూడా సరిపోయిన పరిస్థితి. అసలు ఎందుకు ఈ కొరత ఏర్పడుతుందో కూడా మాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వం ఏం చేస్తుంది దీని మీద? ఎందుకు ఇట్లా వాహనదారులకు ఈ పెట్రోల్ డీజిల్ కొరతను ఎందుకు సృష్టిస్తున్నారని చెప్పేసి కూడా ఇటు వాహనదారులు, ఇటు బంకు యజమానుదారులతో కూడా వాగ్వాదం దిగిన పరిస్థితి కనబడుతూ ఉంది. కొన్ని బంకుల్లో దాదాపు పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేసి బంకులలో పెట్రోల్ కొట్టించుకున్న పరిస్థితి ఇటు ఖమ్మం జిల్లాలో నెలకొంటుంది. ఓకే దేవేంద్ర, అయితే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు దీనిపైన? అంటే ఇప్పటికే ఖమ్మం ఎమ్మెల్యే, స్థానిక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇప్పటికే ఇంధన అధికారులతో కూడా మాట్లాడారు. ఎందుకు ఈ కొరత సృష్టిస్తున్నారు, మీరు పూర్తిగా నిల్వలు ఉన్నప్పటికీ ఎందుకు ట్యాంకర్లను ఎందుకు పంపించట్లేదు, బంకు యజమానులు
ట్యాంకర్లను బుక్ చేసుకున్నప్పటికీ ఎందుకు మీరు పంపించలేదని చెప్పేసి కూడా వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించే దిశగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చొరవ తీసుకుని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఈ 2 రోజుల్లో కూడా ఎటువంటి ఇంధన కొరత లేకుండా మేము చూస్తామని చెప్పేసి కూడా అటు ఇంధన అధికారులు కూడా ఇటు మంత్రి గారితో చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఈ రోజు మధ్యాహ్నం అంటే సాయంత్రం నుంచి కూడా అన్ని బంకుల్లో పెట్రోల్ డీజిల్ అన్ని కూడా యథావిధిగా ఉండే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా అంటున్నారు. మరీ ముఖ్యంగా ఇటు కొంత కలెక్టర్ కోట, అంబులెన్స్ కోట అని కూడా ఇటు బంకులలో ఉంటుంది. ఆ పెట్రోల్ డీజిల్ కూడా వాళ్ళు అంటే బంకు యజమానులు అమ్మివేయడంతో కూడా ఇటు అత్యవసర వాహనాలు అంటే అంబులెన్స్ కావచ్చు ఇతరత్ర వాహనాలకు కూడా డీజిల్ దొరికే పరిస్థితి కనబట్లేదు. ఈ పరిస్థితి అంటే రానున్న మరో 2 రోజుల్లో ఈ పరిస్థితి ఇలా ఉండదు. ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ నిల్వలు మంచిగా ఉంటాయని చెప్పేసి కూడా అటు అధికారులు కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి సంగీత. ఓకే, థ్యాంక్ యూ దేవేంద్ర. సో అక్కడ పరిస్థితి చూస్తే మాత్రం ఇక్కడ నో స్టాక్ బోర్డులని పెట్టారు. అండ్ దీనికి సంబంధించి మనకు దేవేంద్ర అందించిన రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు కొరత మాత్రం లేదు, కాకపోతే ఇది కేవలం వాహనాల కోసం మాత్రమే ఈ డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ దేవేంద్ర, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది ఇవాల్టి 9+ న్యూస్ అప్డేట్స్. మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.